ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు గురుమంత్రము యొక్క ప్రతాపము తెలియజేయుచున్నారు. స్థిరమగు పరిపూర్ణము నస్థిరమగు ఈ ఎరుక నెరుక తెలియు జగములన్ ఎరిగిన దెరుకే కదా సద్గురు కృపచే ఎరుకబోతే గురు శిష్యులేరి నోరెత్తక మరివేనారోరీ గురుని పాదములన గురుతోలనటువంటి గురుని పాదములన గురుతోలనటువంటి పరిపూర్ణ ముఖటుండు పలుకారాదాట్లుంటే గురు శిష్యులేరి నోరెత్తక మరివేనారోరీ. ఓ శిష్యుడా, పుట్టని చావనిది మొదలు కొనలేనిది రాకడ పోకడ లేనిది సమస్తమైన వస్తువుల యందు ఉత్పత్తి స్థితులయములు లేనిది తనకు తానే స్వతసిద్ధమై బట్టబయలుగు పరిపూర్ణము మూలము లేని గుర్తెరుగ శరీరము తనంతట తానుగా కనపడేది ఎరుకను ఆ ఎరుకతో పాటు మూలము లేకయే తోచి మూలము లేని ఎరుకచే నెరగబడుచున్న నామరూప నటనాత్మక ప్రపంచమును తెలుసుకొనున్నది ఎరుకయే కదా. సద్గురు కటాక్షము వలన మూలము లేని గుర్తెరుగ శరీరము ఏమీయూ లేదు, కలలో ఏమీ లేనట్టు నిశ్చయమైన తదుపరి ఇక గురు శిష్యులు ఎట్లుండగలరు? నీవు నోరు మెదపక నేను చెప్పేటి పవిత్రమైన ఈ పరిపూర్ణ బోధను వినుము. గురుపాదముల సాక్షిగా పుట్టని చావనిది మొదలుకొన లేనిది సమస్తమైన వస్తువుల యందు చలించక అచల పరిపూర్ణము ఉన్నది. దానిని ఎరుగునది కానీ ఇట్టిదట్టిదని చెప్పునది కానీ మరి ఒకటి ఏదియును లేదని నమ్ముము. ఏ పుట్టనే చావనేది మొదలుకొనలేనిది రాకడ పోకడ లేనిది సమస్తమైన వస్తువుల యందు ఉత్పత్తి స్థితిలయములు లేనిది. ఇక్కడ ఈ ప్రపంచములో మనకే గోచరించేది ఏదైనా ఉన్నది అంటే అది ఒకరోజు కనపడింది అంటే మళ్ళీ ఒకరోజు కనపడకుండా పోయేదేను. అంటే ఏవైనా సరే ఈ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉండయో 84 లక్షల రకాల జీవులు ఉండయని మనకు పెద్దల పూర్వీకులు లెక్క తేల్చి చెప్పారు. ఇవన్నీ కూడా పుట్టక ముందు కనపడక పుట్టిన పిదప కనపడి తర్వాత మళ్ళీ కొంతకాలము తర్వాత కనపడక ఉండే ఈ మొత్తం కూడా ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఇందులో మనం మానవులు కూడా ఒకరమై ఉండాము. అయితే ఈ తీరుగా పుట్టక ముందు కనపడక పుట్టినాక కనపడి తర్వాత మళ్ళీ కొంతకాలం ఉండి మళ్ళీ కనపడకుండా పోయే అయితే ఉండయో అయ్యే ఈ యొక్క ఎరుక యొక్క స్వాభావికము జ్ఞానము యొక్క స్థితి.
ఈ సావు పుట్టుకలో కలిగింది ఏదైతే ఉన్నదో ఇదే ఈ ఎరుక యొక్క లక్షణం. కాబట్టి ఈ పుట్టిని కాబట్టి మళ్ళీ మరణించటం అనేది దీనికి తప్పనిసరిగా ఉన్నది. ఇది మనం లోకము జగమెరిగిన సత్యమే కదా. ప్రతి ఒక్కరముకి కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే. పుట్టింది ఏదైతే ఉన్నదో అది మరణించుద్ది. మరి ఇప్పుడు మనం పుట్టామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే తప్పనిసరిగా ఎవరికి వాళ్ళకే తెలుసుద్ది మనం పుట్టాము అని. మరి మనం పుట్టాము కాబట్టి మరణించటం అనేది తథ్యం, అంటే తప్పనిసరిగా మరణించటం అనేది జరుగుద్ది. మరి పుట్టిందే మరణించుతూ ఉన్నది. అయితే ఇక్కడ భగవంతుని స్వరూపము అచల స్వరూపము, ఏ బట్టబయలైన అచల పరిపూర్ణ స్వరూపము ఎప్పుడూ పుట్టనే లేదు. మరి పుట్టనిది పెరిగేదానికి ఆస్కారమే ఉండదు కదా. మరి పెరిగేదానికి ఆస్కారమే ఉండనది మరణించేదానికి ఆస్కారము అంతకన్నా లేదు. అటువంటి పుట్టనిది చావనిది, అంటే ఏ పుట్టనిది చావనిది దానికి మొదలనేది కానీ కొననేది చివరనేది కానీ ఎటువంటి ఎక్కడి నుంచైనా రావటం అనేది కానీ మళ్ళీ ఎక్కడికన్నా పోవటం అనేది కానీ ఇటువంటి అన్నీ కూడా లేకుండా ఉండేదే భగవంతుని యొక్క స్వరూపం, అంటే అచలతత్వము. అటువంటి అచలతత్వము ఎప్పుడూ కూడా స్వతసిద్ధముగానే ఉన్నది. మళ్ళీ ఏ విధంగా ఉన్నది? ఈ పుట్టి పెరిగి నశించే దాంట్లో కూడా సమస్త వస్తువులయందు సమస్త ఉత్పత్తి స్థితిలయముల యందు అన్నింటిలో కూడా కనీసం సహజంగానే ఉన్నదన్నమాట. ఇక్కడ లేనిది ఏంటిది? ఎక్కడైతే ఉత్పత్తి స్థితి లయములో లేనిది తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. కాబట్టి బట్టబయలకు పరిపూర్ణము మూలము లేని గుర్తెరిగే శరీరము తనంతట తానుగా కనపడేడి ఎరుకను, ఆ ఎరుకతో పాటు మూలములాకయే తోసి మూలము లేని ఎరుకచే నెరగబడుచున్న నామరూప నటనాత్మక ప్రపంచము. ఇక్కడ ఏది పుట్టిందంటే శరీరం అనే ఎరుక. ఈ శరీరం అనే గుర్తెరిగే ఎరుక ఏదైతే ఉన్నదో అది పుట్టింది. అది పుట్టి ఏ విధంగానూ తానుగా కనపడేది ఎరుకను నేను అని కనపడే యొక్క జ్ఞానము చేత ఆ జ్ఞానముతోటి ఏం చేస్తూ ఉన్నది? అనేక రకాలుగా నామము రూపకము నటన ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ కనపడే ఈ ప్రపంచం మొత్తం ఆ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నది. కాబట్టి ఈ పుట్టి పెరిగి నశించేదే ఏదైతే ఉన్నదో ఇది ఎప్పుడూ కూడా లేనిది. మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఇది పుట్టి పెరిగి నశించేది నిజము అనుకుంటూ ఉన్నాము. ఇక్కడ వాస్తవమైన సత్యమైన బోధలో సత్యాన్ని గుర్తెరిగిన మహనీయులు పెద్దలు వాళ్ళ యొక్క దృష్టిలో ఇది ఎప్పుడు పుట్టినప్పుడు లేదు, అసలు రాకుండా ఉన్నప్పుడు లేదు, ఎప్పుడూ కూడా ఈ లేనిదనేది లేనే లేదు అని మనకు తేట తెల్లంగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. మరి మనం ఇప్పుడు ఏమనుకుంటాం? లేనే లేదు వాళ్ళు చెప్పినంత మాత్రాన మనకు లేకుండా పోతూ ఉన్నదంటే పోవటల్లా. మనకంటూ ఇది ఉన్నది, ఇదే జీవితం, ఇదే బ్రతుకు, ఇదే శాశ్వతం, దీనితో కూడుకున్న యొక్క క్రియ ఏదైతే ఉంది ఇదే నిజము, దీనితో సంపాదించుకున్న సంపాదనే, దీనితో కూడుకున్న బంధుజనమే, దీనితో కూడుకున్న భార్య బిడ్డలే, దీనితో కూడుకున్న ఇల్లు వాకిలి,
పొలము పుట్రా ఏ సంపదలైతే ఉండి ఇదే నిజం అని మనకు కనపడుతుంది. మరి ఎంత విరుద్ధంగా ఉంది పెద్దలు వాళ్ళు మహనీయులు చెప్పేదానికి, మన జీవితంలో నడిచే మన ప్రయాణానికి ఎంత దూరంగా ఎంత విరుద్ధంగా ఉందంటే తూర్పు పడమర ఎంత వ్యతిరేకంగా ఉంటాయో అంత వ్యతిరేకంగా ఉంది. వాళ్ళు అసలు లేనే లేదు, పుట్టలేదు, అసలు ఏదీ లేదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనమేమనుకుంటున్నామంటే ఈ పుట్టిందే నిజము, దీంతో కూడుకున్నదే నిజము, దీంతో కూడుకున్న నామరూపాలు నటనతో కూడుకున్న ఈ ప్రపంచమే నిజము అనుకుంటున్నాం. ఒక్కసారి మనము కూడా వాళ్ళు ఎందుకు ఎన్నిసార్లు ఇన్ని రకాలుగా ఇంత ప్రబోధం అంటూ చేస్తూ ఉన్నారు ఇది లేదు అని మనమైనా ఒకసారి అసలు నిజమా కాదా వాళ్ళు చెప్పేది అని మనము కూడా ఒకసారి విచారించి ఆ విచారణ ద్వారా వాళ్ళు చెప్పేది నిజమో కాదో అని ప్రయత్నం కానీ చేసినట్లయితే తప్పనిసరిగా పెద్దలు చెప్పేది నిజమే అని మనకి తప్పనిసరిగా తేలిపోవటం జరుగుద్ది. ఏ విధంగాను అంటే ఇప్పుడు ఎందుకు ఇది మనం లేదనుకోవాలి అంటే ఎప్పటికెప్పుడే మారిపోతుంది కదా. ఏ విధంగా మారిపోతుంది? మన తల్లి గర్భంలో నుంచి మార్పు చెందుకుంటూ వస్తూ ఉన్నది ఈ శరీరం. ఎరుక శరీరం రెండు ఒకటే. మరి తల్లి గర్భంలో నుంచి ఇది మార్పు చెందుకుంటూ వచ్చి చివరికి అసలు కనపడకుండా పోతుంది. ఈ సత్యాన్ని మనం ఎవరమైనా కాదనగలుగుతామా అంటే ఎవరం కూడా కాదనలేము ఈ సత్యాన్ని. అదే కదా వాళ్ళు చెప్తుంది. మహనీయులు పెద్దలు ఎవరైతే ఉన్నారో, గురువులు ఎవరైతే వాళ్ళు చెబుతుంది అదే. ఇది నిజం కాదు, ఇది వాస్తవంలో అసలు పుట్టల అంటే వాస్తవంలో మహాసముద్రములో అలనేది సముద్రము నీరే కనీసం అక్కడ అలగాలేసింది. దీని ప్రత్యేకత అంటూ లేదు. ప్రత్యేకత ఉంటేనే కదా ఇక్కడ పుట్టిందనుకుంటానికి. సముద్రమే అలగాలేసింది, మళ్ళీ సముద్రంలోనే కలిసిపోయింది. అట్లానే పరమాత్మ యొక్క స్థితిలో నుంచే ఇది స్వయంగా తనకు తానుగానే స్వయంగా ఎరుకనేది పుట్టింది. అక్కడికక్కడే మళ్ళీ లయమైపోయింది. ఇంక దీనికి ఇక ప్రత్యేకత ఎక్కడి నుంచి వచ్చింది? ఇక ప్రత్యేకత అనేది లేనే లేదు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఎవరికి వాళ్ళమే ప్రత్యేకతను సంతరించుకొని మన ఎవరికి తగ్గ ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకొని ఈ జగత్తులో మనం నటన చేస్తూ ఉన్నాం. నటన అంటే మనకు అది నటన అనిపించదు, నిజంగా ఉందని బతుకుతూ ఉన్నాం. ఇది వాస్తవమైన భగవంతుని తత్వానికి ఈ ప్రపంచంతో కూడుకున్న తత్వానికి రెండింటికి ఉన్న వ్యత్యాసం ఇది అన్నమాట. అందువల్ల ఎవరైతే ఈ వ్యత్యాసాన్ని గమనించి ఇది నిజమే కదా, ఈ పుట్టింది ఏదైతే ఉన్నదో ఇదే ఒకరోజు కనపడకుండా పోతూ ఉన్నది కదా, మరి ఈ పుట్టి కనపడకుండా పోయేదాన్ని అశాశ్వతము నిజం కాదు అని పెద్దలు చెబుతూ ఉన్నారే. ఇది మనం కూడా విచారించితే మరి ఇది కూడా నిజమనే తెలుస్తూ ఉన్నది. మరి మనం అబద్ధమైన జీవితం అనేది జీవిస్తూ ఉన్నామా, నిజమైన జీవితం అనేది మనం జీవిస్తూ ఉన్నామా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే తప్పనిసరిగా మనం అబద్ధమైన జీవితాన్నే మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకు? ఇది ఒక రోజు లేనిది మళ్ళీ ఒక రోజు కనపడింది మళ్ళీ కొద్ది కాలం ఉంటుంది, తర్వాత లేకుండా పోతూ ఉన్నది. మరి కొద్దిసేపు ఉండి మార్పులు చెంది కొద్దిసేపు ఉండి తర్వాత లేకుండా పోయేది ఏ విధంగా నిజమంటే ఇది ఎప్పుడు పుట్టకుండా ఉండాలి. పుట్టకుండా ఉంటే ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. పుట్టంది ఏదైతే ఉందో అదే చావకుండా ఉంటుంది. మరి దానికి ఆ పుట్టకుండా చావకుండా ఉండేదానికి ఒక మొదలని కానీ చివరనేది కానీ ఉండదు. ఇప్పుడు దీనికి ఏంటిది? ఒక మొదలు అనేది ఉంది, ఒక చివరి అనేది ఉంది. మొదలంటే మనం పుట్టడమే మొదలు, చావటం అంటే ఇది లేకుండా పోవటమే చివర. మరి ఇటువంటివన్నీ ఉండదు ఈ శరీరం, ఈ ఎరుక, ఈ జ్ఞానం. అయితే ఇది ఏమీ లేనిది, వాస్తవకంగా పుట్టని చావనేది మొదలు కొనాలనేది సమస్త వస్తువుల యందు ఉండేది ఈ పరిపూర్ణతత్వం. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ పరిపూర్ణతత్వం అనేది ఎప్పుడు శాశ్వతమైన భగవంతుని యొక్క స్థితి. ఈ పుట్టి పెరిగి నశించే యొక్క ఎరుక శరీరం అనేది అశాశ్వతమైనది. దీనికి అంటూ వెనకాల ఎవరూ లేనే లేరు. తనకు తానుగానే ఇప్పుడు అలనేది తనకు తానుగానే పైకి లెగుస్తూ ఉన్నది.
మళ్ళీ తనకు తానుగానే లేచిన కాడ కలిసిపోతూ ఉన్నది. అదేవిధంగా ఈ శరీరం అనే ఎరుక తనకు తానుగానే స్వయంగా తయారవుతూ ఉన్నది. తనకు తానుగానే మళ్ళీ కనీసం అందులో ఎక్కడి నుంచి తయారైందో అక్కడే కలిసిపోవటం అనేది జరుగుతుంది. ఇది మన జీవిత యొక్క ప్రమాణము, మన జీవితం యొక్క వాస్తవమైన సత్యము. కాబట్టి ఎవరైతే ఈ మానవ శరీరాన్ని ధరించారో, ఈ మానవ శరీరం అంటే మా అంటే అజ్ఞానము, నా అంటే లేకుండా, వా అంటే ఉండేవాడు అని, అజ్ఞానము లేకుండా జీవించేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మానవుడు అని మనకి ఈ పదానికి అర్థాన్ని సూచించారు పెద్దలు. ఏం అజ్ఞానం అంటే లేకనే ఉండట్టుగా శరీరమే నిజము అనుకొని మనం భ్రమపడి జీవించేదంతా కూడా అజ్ఞానమేను అని మనకు తెలియజేశారు. దీంట్లోనూ ఎన్ని రకాల తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, దీనికి సంబంధించి ఎంత జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా, ఎంత విద్యావంతుడు అయినప్పటికీ కూడా, ఎంత అధికారవంతుడివి అయినప్పటికీ కూడా, ఎంత ధనవంతుడివి అయినప్పటికీ, ఎంత కటిక పేదవాడివి అయినప్పటికీ కూడా, ఎన్ని రకాల ఐశ్వర్యాలు, ఎంత బలము ఉన్నప్పటికీ, సంపదలు ఉన్నప్పటికీ అన్నీ కూడా దీనితో కూడుకున్న ఏవైతే ఉండయో, ఇదే లేకపోయినప్పుడు దీనితో కూడుకున్నవి కూడా మొత్తం కూడా ఏమీ లేనియేను. ఉండదేంటిది అని అంటే బట్టబయలైన అచల పరిపూర్ణము తప్ప, ఆ స్వరూపం తప్ప ఇక రెండోదంటూ లేనే లేదు. ఇది తయారయ్యింది, లేకుండా పోతూ ఉన్నది. మనమేమనుకుంటూ ఉన్నాం, ఇది తయారైన కానించి ఇది నిజము అనుకుంటా. నేను అట్లా పుట్టాను, ఇట్లా పుట్టాను, నా పుట్టుకల ఇటువంటివి, నా రూపురేఖలు ఇటువంటివి, నేను ఇంత బలం కలిగిన వాడిని, ఇంత శక్తివంతుణ్ణి, నేను ఇంత విద్యావంతుణ్ణి, నేను ఇన్ని తెలివితేటలు కలిగిన వాడిని, నేను ఇంత సమ్మత కలిగిన వాడిని అని మనం అనుకుంటూ ఉన్నాం. నేను ఎంతకాలమో ఉంటానో, ఏదో సాధిస్తాను, ఏదో కనీసం ఈ చక్రామ తిప్పుతామని అనేక రకాలుగా మన లోకంలో దీని గురించి ప్రత్యేకతలు కనపడుతూ ఉంటాయి. కానీ ఏ ప్రత్యేకతలైనా అయినా సరే రోజువారీలో మనం ప్రతి ఒక్కరం గాఢ సుషుప్తిలో ఇవన్నీ లేకుండా వదిలిపెడుతూ ఉన్నాం. మళ్ళీ సుషుప్తిలో నుంచి లేచిన తర్వాతే మళ్ళీ ఎత్తుక్కోవటం జరుగుతూ ఉన్నది. ఇటువంటి దైనందిన ఈ జీవితంలో ఇటువంటి క్షణానికి ఏమి జరుగుద్దో తెలియకుండా ఉండే మన జీవితంలో మనం అనుభవించేది ఏదైతే ఉన్నదో అది నిజం అనుకునేది ఏదైతే ఉందో అది నిజం కాదు. నిజమైన తత్వాన్ని గుర్తెరిగి ఆ తత్వంలో నిలబడి ఆ తత్వంగా మారిపోయి జీవించేదే మానవ జన్మ యొక్క సార్థకత. మానవ జన్మ యొక్క ఎత్తినందుకు దాని యొక్క ఫలం ఏదైతే ఉందో అదే ఇక్కడ వాస్తవం. కాబట్టి అటువంటి వాస్తవాన్ని తెలుసుకొని అటువంటి వాస్తవకంగా నిలబడి అటువంటి భగవంతుని తత్వంగా మారిపోవటమే ఇక్కడ ఈ మానవుడి యొక్క స్థితి అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ గురుమంత్రం యొక్క ప్రతాపం అనేది ఈ విధంగా అటువంటి సత్యంలో నిలబెట్టుద్ది అని మనకి ఈ విధంగా తెలియజేయటం అనేది జరిగిందనమాట. ఓం తత్సత్.